భువనేశ్వరి అనేటువంటి అమ్మవారు ఉంటుంది దశమహావిద్యల్లో. చాలామంది ఇప్పుడున్న రాజకీయ నాయకులు రాజశ్యామల అనేటువంటి అమ్మవారిని ఎక్కువగా ఉపాసన చేస్తూ హోమాలు యాగాలు చేస్తూ ఉన్నారు. అవునా? రాజశ్యామల అంటే ఎక్కువగా అధికారం వస్తుంది అని. అంతకంటే కూడాను విశేషమైనటువంటి శక్తి, ఉన్నతమైనటువంటి పదవుల్ని ఇచ్చేటువంటి శక్తి ఎవరైనా ఉన్నారు అంటే భువనేశ్వరి. భువనము అంటే ఏంటి? ప్రపంచం. ఈశ్వరి అంటే పరిపాలించున్నది. ఎవరికి పనికి వస్తుంది ఎక్కువగా? ఇది పొలిటీషియన్స్కి బాగా పనిచేస్తుంది. చాలా మందికి తెలియదు. చాలామంది రాజశ్యామల 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 అని చెప్పి రాజశ్యామల యాగాలు, హోమాలు, పూజలు, జపాలు ఇవన్నీ చేస్తున్నారు. కానీ అసలైనటువంటి పరిపాలనా శక్తినిచ్చేటువంటిది, పరిపాలనకు కావలసినటువంటి శక్తినిచ్చేటువంటిది, పరిపాలించడానికి కావలసినటువంటి శక్తి స్థాయినిచ్చేటువంటి అమ్మవారు భువనేశ్వరి అమ్మవారు. అంటే ఎక్కువగా రాజకీయ నాయకులకి కానివ్వండి, లేదంటే మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగ స్థితి కావాలన్నా, ఒక అనుకున్న పని ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పని కావాలనుకున్నా తప్పనిసరిగా ఒక భువనేశ్వరి అమ్మవారు చాలా విశేషమైనటువంటి ఇదిగా చేస్తూ ఉంటుంది. అమ్మవారి ఉపాసన చేయడం ద్వారా ఈ రకమైనటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఉన్నతమైనటువంటి అధికారులు పరిచయం అవుతూ ఉంటుంది. అలానే ఎక్కడికి వెళ్ళినా కూడా తప్పనిసరిగా పని పూర్తి చేసుకొని వస్తుంది. చెప్పా కదా, అంటే ఇప్పుడు ఒక పిఎం కావచ్చు, ఒక సీఎం కావచ్చు, ఒక మినిస్టర్ కావచ్చు, ఒక కార్పొరేటర్ కావచ్చు, ఎవరైనా సరే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడాను భువనేశ్వరి అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కనుక కలిగి ఉంటే తప్పనిసరిగా ఉన్నతమైనటువంటి పదవీ బాధ్యతలు, పదవీ స్వీకరణలు తప్పనిసరిగా తీసుకుంటారు. తద్వారా అంటే ఇక్కడ మనకి పదవి రావడం ఒక్కటే కారణం కాదు, వచ్చిన తర్వాత సవ్యమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పరిపాలన అందించడం కూడా ఒక గొప్ప విశేషం. అవునా? అలాంటి బాధ్యతలని సవ్యంగా, శక్తివంతంగా వచ్చినటువంటి సమస్యలను ఎదుర్కొంటూ పరిపాలన చేయగలిగినటువంటి ఆలోచన స్థితిని కలిగినటువంటి శక్తి కూడా ఈ యొక్క భువనేశ్వరి అమ్మవారు. ఈ అమ్మవారికి ఉపాసన చేయడం ద్వారా ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి.